కోటర్లకు అలవాటు పడి గంజాయి డ్రగ్స్కు అలవాటు పడి ఆ మత్తులో ఏం చేసేది తెలియక మరి చిన్నపిల్లలక పెద్దవాళ్ళక ఇట్లా పాడు చేసి మరి పొదలల్లా కలువలల్లా దొబ్బిపోతూ ఉన్నారు. కాబట్టి వీటి పట్ల జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు కఠినంగా అట్లాంటి తప్పులు పునరావృతం అయితే కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి దానికోసానికి మా అమ్మల్ని పాటల ద్వారా మాటల ద్వారా కొంచెం అర్థమయ్యేటట్లు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని మరి పాటల ద్వారా చెప్పడం కోసం రావడం జరిగింది తల్లి. అందుకే మరి మత్తుకు బానిసలయ్యి ఇప్పుడు వద్దురా తాగవద్దు ఇదే ఓ పని చేసుకున్నావు అని గట్టిగా మందలిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఎదురు తిరిగి మరి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో చెప్పినట్లు వింటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ విద్యలో కట్ట కనిపెడుతూ ఉండాలి. మరి ఆడపిల్లలను ఇప్పుడు మన పిల్లలే ఉందనుకో, మన పిల్లలు ఎవరైనా వచ్చి అత్యాచారం చేసి చంపేసిపోతే మనకి ఎంత దుఃఖం ఉంటుంది. మన అబ్బాయి అయినా సరే ఒక పిల్లను పాడు చేసి చంపేస్తే వాడు కటకటాలకు జైలుపాలైతే మనకు ఎంత దుఃఖం ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా మరి ఒకటే. కాబట్టి మత్తుకు బానిసలయ్యి ఎట్లా మారుతుండ్రు అనేది అక్క